సిక్స్త్ క్లాస్ సోషల్ నైన్త్ లెసన్ ప్రభుత్వం గవర్నమెంట్. ప్రభుత్వం మూడు రకాలు. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ రకాలు, ప్రభుత్వం యొక్క స్థాయిలు. ముందుది ప్రభుత్వం కార్యకలాపాలు. ఇది ప్రజల విధులు, సౌకర్యాలను కల్పించటం మరియు దేశ రక్షణ. రెండవది ప్రభుత్వ రకాలు. రెండు రకాలు: రాచరికం, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో రెండు భాగాలు మరి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం రెండు భాగాలు: పార్లమెంట్ వ్యవస్థ, అధ్యక్ష తరహా వ్యవస్థ. మూడవది ప్రభుత్వం యొక్క స్థాయిలు: స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మూడు రకాలైన ప్రభుత్వం. మీరు ప్రభుత్వం అనే పదాన్ని అనేక సార్లు వినే ఉంటారు. ఈ పాఠంలో ప్రభుత్వం దేని యొక్క పాత్రను గురించి నేర్చుకుంటారు. ప్రభుత్వ రకాలు, ప్రభుత్వ విభాగాలు మరియు ప్రభుత్వ స్థాయిలకు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ భావన అన్నిటినీ భారతదేశ పరంగా చర్చిద్దాం. మీ యొక్క అవసరాలను, మీరు కావలసిన సౌకర్యాలను మీ తల్లిదండ్రులు కల్పిస్తారని మీకు తెలుసు. అలాంటి అవసరాలు, సౌకర్యాలు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఎవరు కల్పిస్తారో మీకు తెలుసా? ఈ అన్ని సౌకర్యాలను కల్పించడానికి ఒక వ్యవస్థ కలదు. ఇది ప్రజల ఆహార, గృహ సౌకర్యాలను కల్పనకు హామీ ఇస్తుంది. ఈ ప్రకృతి విపత్తులకు సమయం ప్రజలకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా తీవ్రవాదం నుండి దేశం సరిహద్దులను కాపాడుతుంది. ఈ వ్యవస్థే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే మన గృహాలను, ఆహారాలను, సౌకర్యాలను కల్పించడమే కాక మన ప్రకృతి విపత్తులను సమయంలో ప్రజలకు సహాయపడుతుంది. అంతేకాకుండా తీవ్రవాదాల నుండి మన దేశం యొక్క సరిహద్దులను కాపాడుతుంది. అన్ని వ్యవస్థని ప్రభుత్వం అనగా ఒక దేశానికి లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుని నిర్వహించే కొద్ది మంది వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వం అంటారు. సాధారణంగా ప్రభుత్వం మూడు భాగాలుగా కలిగి ఉంటుంది. అవి ఒక దేశం కానీ రాష్ట్రం కానీ సంబంధించిన నిర్ణయాలను తీసుకొని నిర్వహించే కొద్ది మంది వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వం అంటారు. సాధారణంగా ప్రభుత్వం మూడు విభాగాలు కలిగి ఉంటుంది. ఇవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ప్రభుత్వ శాఖలు: శాసన నిర్మాణం. ఇది నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం. దాన్ని భారత పార్లమెంట్ అంటారు. కార్యనిర్వాహక శాఖ. ఇది నిర్ణయాలను లేదా చట్టాలను అమలు పరిచే విభాగం. రాష్ట్రపతి భవన్ అంటారు. రాష్ట్రపతి భవన్ కార్యనిర్వహణ శాఖ. ఇది నిర్ణయాలను లేదా చట్టాలను అమలు చేసే విభాగం. దీన్ని రాష్ట్రపతి భవనం అంటారు. న్యాయశాఖ. ఇది చట్టం వ్యాఖ్యానించే న్యాయస్థానాన్ని
కూడిన వ్యవస్థ. సుప్రీంకోర్టు న్యాయశాఖ అంటే సుప్రీంకోర్టు అంటారు దీన్ని. ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. చూడండి చిత్రం 9.1 ప్రభుత్వ శాఖలు. ఆలోచించండి, స్పందించండి. వార్తాపత్రికలు శీర్షికలను పరిశీలించి వాటి ఆధారంగా ప్రభుత్వ వివిధ కార్యకలాపాలను చెబుతాను రాయండి. ఓకే, ప్రభుత్వం ఏం చేస్తుంది? మిడ్ డే మీల్స్ స్కీమ్, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ICDS అనే స్టోర్ రేషన్ ఇవ్వబడుతుంది. నిర్ణయాలను, చట్టాలను తీసుకోవడం, అమలు పరచడంతో పాటు పాఠశాల, ఆసుపత్రులను, రోడ్లను నిర్మించడం వంటి అనేక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను కూడా అమలు చేస్తుంది. ఎగ్జాంపుల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అంబులెన్స్, 104, 108 ఎక్సెట్రా లైక్ దట్. స్ట్రీట్ లైట్స్. ఓకే, ఆలోచించండి, స్పందించండి. ప్రభుత్వం సంబంధించిన మరికొన్ని పనులను రాయండి. మీరు ప్రభుత్వం నుండి ఏ రకమైన సౌకర్యం ఆశిస్తున్నారు? వివిధ రకాల ప్రభుత్వాలు, రాచరికము మరియు ప్రజాస్వామ్య